morning. My name is M. Sharani. I am studying 9th class in Government Tribal Welfare Ashram Girls High School in Ethiopia, Marcella Palnadu. నేను ఈరోజు మేరీ క్యూరీ అనే బుక్ని మీకు చెప్పబోతున్నాను. మన్య అనే ముద్దు పేరుతో ఎంతో ఆత్మీయంగా స్నేహితులచే బంధువులచే పిలువబడే మన్య స్కలోమీడియా స్క్లోరోవస్ ఈమె రేడియం థెరపీని కనిపెట్టింది. ఈమె విద్య కోసం ఎన్నో త్యాగాలు చేసింది. ముందుగా విద్య కోసం అక్క చెల్లెల ఒప్పందం గురించి నేను చెప్తాను. ముందుగా వీళ్ళిద్దరూ అంటే పోలాండ్ దేశం వార్సా నగరం, పోలాండ్ దేశానికి రష్యా అప్పుడు మహానగరంగా ఉండేది. పోలాండ్ దేశం ఇతర దేశాల వల్ల చాలా ముక్కలుగా విడిపోయింది. ఇతర దేశాల వల్ల విడిపోయే క్రమంలో రష్యాకి వార్సా వెళ్ళింది. జార్ ఆధీనంలో ఉన్న ఇప్పుడు వార్సాలో ఉన్న మేడం క్యూరీ గారు చాలా ఇబ్బందులు పడ్డారు. పోలాండ్ పిల్లలకు చదువు చెప్పడానికి ఎంతో శ్రమించారు వాళ్ళ ఉపాధ్యాయులు. మేరీ క్యూరీ వాళ్ళ అమ్మ నాన్న కూడా ఉపాధ్యాయులు కావడంచే ఈమెకు చదువు పట్ల చాలా విస్తృతమైన శ్రమ, ఈమె చాలా కష్టాలను పడింది. ముందుగా వాళ్ళ అక్క చదువుకోవడానికి ఈమె పని చేసి డబ్బులు పంపించింది. తర్వాత ఈమె చదువుకోవడానికి వాళ్ళ అక్క సహాయం చేసింది. ఇలా తను ఎంతో కష్టపడి ఈమెకు భౌతిక శాస్త్రం మీద, రసాయన శాస్త్రం మీద, గణిత శాస్త్రం మీద ఎంతో మక్కువ ఉండడంతో ఈమె చాలా కష్టపడి ఈ సబ్జెక్టుల మీద చాలా ఇంట్రెస్ట్తో చాలా బాగా చదువుకుంది. ఈమె తన అక్క కోసం డబ్బులు పంపించేటప్పుడు వేరే ఒక ఊరికి వెళ్ళింది. ఆ ఊరిలో చక్కెర కర్మాగారంలో ఉపాధ్యాయులకి ఈమె బోధన చేయడం ప్రారంభించింది. ఆ క్రమంలో ఒక అతన్ని ప్రేమించినాము మేరీ క్యూరీ. ప్రేమించినప్పుడు మేరీ క్యూరీకి డబ్బులు లేదనే కారణం చేత వాళ్ళు నేను నిన్ను ప్రేమించనని చెప్పేశారు. ఆ తర్వాత తను ఇదేమి నాకు అంత కాదనేసి ఇదంతా వదిలేసి ఆమె చదువు మీద మళ్ళీ ధ్యాస పెట్టి ఆమె మళ్ళీ చదువుకోవడానికి ప్రారంభించింది. ఆ తర్వాత ఈమె చదువుకుంటుంది. ఈమె బాగా చదువుతుందని ఒక కాలేజీలో సీట్ వచ్చింది. ఆ కాలేజీలో తను బాగా చదువుకుంది. ఆ తర్వాత ఆ కాలేజ్ వాళ్ళే తనకి ఒక ల్యాబ్ని చూపించారు. ఆ ల్యాబ్ పియారీ క్యూరీది. పియారీ క్యూరీ మన్య బాగా నచ్చేసరికి తను పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. మన్య ప్రవర్తన కానీ తన దేశం పట్ల ఉన్న దేశభక్తి కానీ పియారీకి బాగా నచ్చి మన్యాని ప్రేమించడం మొదలుపెట్టాడు. పియారీ క్యూరీ మన్యాతో ఇలా అన్నాడు. ఏమని అంటే, నేను నిన్ను పెళ్లి చేసుకోవచ్చా అని అడిగాడు. నేను మా దేశానికి వెళ్ళాలి, నువ్వు వేరే దేశస్తుడు కదా, నేను నిన్ను ఎలా పెళ్లి చేసుకునేదనేది. కాదు, నీది నాది ఇద్దరం ఒకటే, మనం సైన్స్ జీవితానికి అంకితం అయిపోదాం, మనం ఇద్దరం సైన్స్కి అంకితం అయిపోదాం అని చెప్పేసి, నువ్వు నన్ను సైన్స్ భాగస్వామిగానే చూడు అని చెప్పేసి వాళ్ళిద్దరు అభిప్రాయాలు కలగడంతో వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నాక వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత తిను వేరే దేశానికి వచ్చింది కదా, అప్పుడు పెళ్లి చేసుకుంది. అప్పుడు పెళ్లి చేసుకోకముందు తను వేరే దేశస్తురాలు కదా, అప్పుడు తన దేశానికి మళ్ళీ తను తిరిగి వెళ్ళలేదు. ఈ లోపే ఒక అతను ఏం చేశాడు, ఒక సన్లైట్ నుండి వచ్చే రేడియం థెరపీని కనుక్కోమన్నారు. మేరీ క్యూరీ, పియారీ క్యూరీ చాలా కష్టపడి క్యూరీలు ఇద్దరు కలిసి రేడియం థెరపీని కనుక్కున్నారు. రేడియం థెరపీ కోసం వాళ్ళు ఎన్నో సంవత్సరాలు కృషి చేశారు. వీళ్ళ రేడియం థెరపీ గురించి శాస్త్రవేత్తలు అంతగా పట్టించుకోలేదు. కానీ ఇది ఎంతో పెద్ద వ్యాధి, క్యాన్సర్కు ఇది ట్రీట్మెంట్ రోగాలను నయం చేస్తుంది, డిగ్రేడబుల్ చేస్తుంది, ట్రీట్మెంట్గా ఉపయోగపడుతుందని క్యాన్సర్కే తను మెడిసిన్ కనిపెట్టిందని చెప్పేసి వీళ్ళకు నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. భౌతిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ ఇచ్చారు ఫస్ట్. తర్వాత పియారీ మరణం ఇప్పుడు నేను చెప్పబోయేది. 1906 ఏప్రిల్ 17న పియారీకి నిజంగా ఆనందాన్ని ఇచ్చిన రోజు. ఆ రోజు ఉదయం నుండి సాయంత్రం దాకా పియారీ క్యూరీ ల్యాబ్లోనే పరిశోధన చేస్తూ ఉన్నారు. సాయంత్రం అయింది, గ్రంథాలయానికి వెళ్దామని బయలుదేరుతుంటే ఆ రోజు బాగా వర్షం పడింది. వర్షం పడడం వల్ల వర్షం నీటికి అతను జారి కింద పడి అప్పుడే వెళ్తున్న గుర్రపు చక్రాల బండి కింద పడి తన తల నుజ్జయ్యి తను ఇంకా అక్కడితో కన్ను మూశారు. ఎంతో సైన్స్
జీవిత భాగస్వామిగా పియారీ క్యూరీ మన్యాను చాలా ప్రేమతో చూసుకున్నారు. పియారీ క్యూరీ ఒక్కసారిగా హఠాత్తుగా మరణించేసరికి క్యూరీ చాలా బాధపడింది. అందుకే తను మళ్ళీ పియారీ క్యూరీ సాధించిన విజయాలు కొన్ని ఇంకా మిగిలి ఉన్నాయని, తన భర్త ఆశయాలను నిజం చేయడానికి మళ్ళీ తను భౌతిక శాస్త్రాన్ని, రసాయన శాస్త్రాన్ని, రేడియం థెరపీ గురించి చాలా కృషి చేసింది. ఆ రేడియం థెరపీ గురించి కృషి చేసిన తర్వాత తను చాలా అంటే ఇప్పుడు తనకి 2 పిల్లలు ఉన్నారు. ఇప్పటికి పెద్ద అమ్మాయి పేరేమో ఐరిన్ను తన మొదటి అసిస్టెంట్గా పెట్టుకొని తను అప్పట్లో రష్యా మీద పోలాండ్కి యుద్ధాలు జరిగేటప్పుడు తను చాలా కష్టపడింది. ఏంటి యుద్ధాలు అప్పుడు అంటే వైద్యపరంగా అంత వసతి లేదు. ఆ వసతి కల్పించడానికి నేను ఏదైనా సహాయం చేయగలనా, తను ఆలోచించింది. అప్పుడు రేడియం థెరపీ గురించి ఆమె కనుక్కుంది. అలాగే ఎక్స్రే మిషన్లను కనుక్కుంది. ఆ ఎక్స్రే మిషన్లను అంటే డబ్బున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కార్లలో ఫిక్స్ చేసి ఎవరికైనా ఇప్పుడు ఏదన్నా దెబ్బలు తగిలాయనుకో, బుల్లెట్లు ఉన్నాయనుకో, వాళ్ళకి ఎక్స్రే తీస్తే తొందరగా వాళ్ళకి వైద్యం అందుతుందని చెప్పేసి ఆమె చాలా కష్టపడి ఎన్నో అంటే 20 కార్లకి 50 కార్లకి అలా వాటిని ఫిక్స్ చేసింది. ఆ తర్వాత తను టెస్ట్ ట్యూబ్లో ఒక చిన్న కెమికల్ అంటే అది ఇప్పుడు సపోజ్ ఎక్కడైనా బుల్లెట్ గుచ్చుకుందనుకో, అక్కడ బుల్లెట్ కాడ మాత్రమే ఇంకా అక్కడ కణాలు చనిపోయి మిగిలిన వాటికి నొప్పి తెలియకుండా బాధ రాకుండా వాటిని చేసిందనమాట. అలా తను ఎంతో కృషి చేసి రసాయన శాస్త్రంలో మరోసారి నోబెల్ ప్రైజ్ని బహుమతిగా పొందింది. ఇలా తన జీవితాన్ని ఎంతో సైన్స్కే త్యాగం చేసిన ఒక స్త్రీ అన్నమాట మేరీ క్యూరీ. థ్యాంక్ యూ.